ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. సో ఆయన ఒక ఫౌండర్. సో ఒక డెల్టా క్యూబ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తూ, సో మరి అలాగే అహింస పరమో ధర్మ అనే సంస్థని స్థాపించి, సో అటు స్పిరిచువల్ గా అలాగే ఇటు ప్రాపంచికంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తున్నారు. సో మరి ఆయన జర్నీని మనం తెలుసుకుందాం. అసలు ఈ ఫౌండేషన్ అనేది స్థాపించడానికి ఆయనకి ఎలా ప్రేరణ కలిగింది, అట్లాగే ఆయన స్థాపించిన ఐటీ కంపెనీలో ఆయన ముందుకు నడవడానికి ఆయన ఫాలో అయ్యే రూల్స్ ఏంటి, సో అవన్నీ మనం తెలుసుకుందాం. సో మేము అహింస యాక్టివిటీస్ మేజర్గా స్కూల్స్లో స్ప్రెడ్ చేయడము, నార్మల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, రోడ్ షోస్ చేయడం, అండ్ ఇంకా ఆన్లైన్ ప్రజెంటేషన్ ఆల్సో వీఆర్ పబ్లిషింగ్. అండ్ మేజర్లీ ఇంటూ ఎక్కడన్నా నీడ్ ఉంటే, అంటే ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నా కానీ, టెంపుల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వీ గో అండ్ పబ్లిష్ ఇట్. మేజర్లీ వీ ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్. అన్ని స్కూల్స్లో ఈ అహింస లైఫ్ స్టైల్ గురించి మేము పబ్లిష్ చేయడానికి మా వాలంటీర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్రతి స్కూల్లోకి వెళ్ళి అహింస లైఫ్ స్టైల్ గురించి బోధన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు అన్నట్టు. సో ఇప్పుడు పిల్లలు నిజమైన ధర్మం ఏంటిది, సత్యం ఏంటిది అని తెలుసుకుంటే రేపు వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. సో ఇప్పుడున్న కాలంలో సో ఈ అహింస పెట్టాలని మీకు ఏదైనా సిచ్యువేషన్ ద్వారా, లేదంటే ఏం కలిగిన ఇన్స్పిరేషన్ గా ఏం తీసుకున్నారు? ఓకే, సో మీకు ఏ సిచ్యువేషన్ మీకు అనిపించింది చేయాలి ఇట్లా అని? ఓకే, సో నార్మల్గా నేను 18 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మా గురువు గారు వచ్చేసి పత్రిజీ పితామహ అంటే తను పిఎస్ఎస్ మూమెంట్ స్టార్ట్ చేసి ఎంతోమందికి జ్ఞానంని అందించాడు. సో తన వల్లనే నేను ఇంత ఇన్స్పైర్ అయ్యి, తన వల్లనే మెడిటేషన్లోకి వచ్చి నా లైఫ్ని నేను చేంజ్ చేసుకోగలిగాను. నేను ఇప్పుడు ఒక కంపెనీని పెట్టి, డెల్టా క్యూబ్స్ కంపెనీ పెట్టి, తను ఇచ్చే కాన్ఫిడెంట్, తను ఇచ్చే వర్డ్స్ ఎప్పుడు మన లైఫ్లో అలాగే ఉంటాయి. ఒక మనిషి ఒక రోజు ఫుడ్ పెడతాం, లేకపోతే 2 రోజులు క్లోతింగ్ ఇస్తాం, అది అప్పుడు మనమే. కానీ మనం జ్ఞానం ఇస్తే తన జీవితాన్ని తను చేంజ్ చేసుకోగలుగుతాడు. సో అది మాకు గురువు గారు, మా పత్రిజీ గారు మాకు నేర్పించింది. జ్ఞానం అనేది జీవితంలో చాలా ముఖ్యం. అందుకొరకే ఈ అహింస అలయన్స్ స్థాపించి మేము అన్నిటికన్నా ముఖ్యం జ్ఞానం ఇస్తాం. జ్ఞానం ఇస్తే డైలీ తనే సర్వైవ్ కాగలుగుతాడు. తను ఏ విధంగా చేస్తున్నాడో, తను ఏది ధర్మం, ఏది ధర్మం కాదు అనేది ఎవరిది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో మన కర్మలకు మనమే బాధ్యతలు, అది మంచి కర్మలైనా చెడు కర్మలైనా. సో ఈ అహింస అంటే ఈ మెడిటేషన్ మనకు ఏం నేర్పిస్తుంది అంటే అహింస లైఫ్ స్టైల్లో ఉండడం నేర్పిస్తుంది, సత్యంగా ఉండడం నేర్పిస్తుంది. అండ్ మనకు చేసే కర్మలు కూడా సత్కర్మలుగా జీవించగలుగుతాం. ఎందుకంటే ఈ భూమి మీద రాక్షసులు జీవిస్తున్నారు, దేవుళ్ళు జీవిస్తున్నారు. ఓకే, అవి 2 మనలోనే ఉన్నాయి, అవునా కదా? సో అవి 2 మనలో ఉన్నాయి కాబట్టి మనము మన లైఫ్ని మనం ఎలా డిజైర్ చేసుకుంటే అలా జీవించగలుగుతాం. నువ్వు రాక్షసులాగా ఉండాలంటే రాక్షసులాగా ఉండొచ్చు, దట్స్ యువర్ చాయిస్. రాక్షసులాగా ఉంటే బాధలు, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్, ఎక్కడ లేని ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. అదే దేవునిలాగా ఉంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఫ్యామిలీస్తో ఉంటారు, జంతువులతో ఉంటారు, ఎనిమల్స్తో ఉంటారు, ప్రకృతితో ఉంటారు, చాలా అద్భుతంగా జీవించగలుగుతారు దేవుళ్ళు. ఇవెంతో వాళ్ళకు బాధలు ఉన్నా, సో వాళ్ళ బాధలను పెద్ద పట్టించుకోరు. ఎందుకు అంటే ఆ బాధలు ఆ శరీరము ఆ క్షణంకి సంబంధించినవి, తర్వాత క్షణంలో బాధలు ఉండే. కానీ రాక్షసులు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు, ఈర్ష్య పడతారు, ఎప్పుడు ఒకరిని చూసి కోప్పడడం కానీ, అరవడం కానీ, సో ఇవన్నీ చేస్తారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అంతే. రాక్షసులు దేవుళ్ళు అనేది నీ మైండ్ సెట్. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు చేంజ్ చేసుకుంటావో, ఎవరి పాత్రలో నువ్వు నడుస్తావో వాళ్ళపై అయితే నీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అదే అహింస లైఫ్ స్టైల్ అంటే ప్రతి దేవుడు, అంటే జీసస్ కానీ, అల్లా కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, ప్రతి దేవుడు, హనుమంతుడు కానీ, అయ్యప్ప కానీ, మీరు ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళందరూ అహింస లైఫ్ స్టైల్నే ఉన్నారు.
ఇప్పుడు మనం వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మనం మొక్కేసి ఓకే మొక్కేసిన వాళ్ళు అంత బాగుంది, హ్యాపీగా ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం అని అనుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ హింస లైఫ్ స్టైల్ వేస్తే అప్పుడు నువ్వు టెంపుల్కి వెళ్ళి మొక్కిన ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ గురువు గారు నువ్వు కృష్ణుడు అనుకుంటే, నీ గురువు గారు అల్లా అనుకుంటే, లేకపోతే నీ గురువు జీసస్ అనుకుంటే, వీళ్ళందరూ కరుణామయులు, శాంతి దూతలు, అందరూ ప్రేమను పంచేవాళ్ళు, శాంతిని పంచేవాళ్ళు అవునక. సో వీళ్ళు ఇంత మంచిగా సొసైటీకి ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు, కానీ ఆ నాలెడ్జ్ మనం కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాం. సో ఆ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికే ఈ అహింస అలయన్స్ మెయిన్ ఉద్దేశం. సో మీ దృష్టిలో మరి అహింస అంటే ఏంటి? అహింస అంటే మనుషులకు మాత్రమేనా, లేదు అంటే మొత్తం జంతుజాలానికి అన్నింటిగా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ అహింస అంటే మనం సపరేట్ చేయకూడదు. అంటే ఇది ధర్మం అంటే ఓన్లీ మనుషులకే ధర్మం, జంతువులకు ధర్మం కాదు, ప్రకృతికి ధర్మం కాను అని ఎక్కడ ఏ దేవుడు మనకు చెప్పలే. మనకు చెప్పింది ఓన్లీ హార్ట్ ఎలిమెంట్స్, అంటే ప్రేమతత్వం గురించి ప్రతి దేవుడు మనకు చెప్పాడు. అది ప్రేమ వీళ్ళకి మాత్రమే ఈ ప్రేమ, వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ప్రేమ, వీళ్ళకి ఇట్లా ప్రేమ, అది కండిషనల్ లవ్. సో కండిషనల్ లవ్ ఈజ్ నాట్ కండిషనల్. కండిషనల్ లవ్ అనేది ప్రేమ కాదు, అన్కండిషనల్ గా ఉంటేనే ప్రేమ, అదే అహింస. సో ప్రతి జీవి పట్ల, ప్రతి ప్రకృతి పట్ల, ప్రతి మనిషి పట్ల, అంటే ఇట్స్ లైక్ హ్యూమానిటేరియన్, అంటే మానవత్వం. మానవత్వం అంటే ఓన్లీ మనుషులకే కాదు, ప్రతి జీవిని, నీ కుటుంబం అంటే వసుదైక కుటుంబం అని మనం అనుకుంటాం కదా. సో ప్రతి జీవిని నీ కుటుంబంలో పార్ట్ అని అనుకుంటే నువ్వు మంచి జీవితాన్ని జీవించగలుగుతావు. మీకు ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు శివుడు ఉన్నాడు, లేకపోతే రాముడు ఉన్నాడు, లేకపోతే అయ్యప్ప ఉన్నాడు. ప్రతి దేవుడిది చూసుకోండి, ప్రతి దేవుని దగ్గర ఒక ఎనిమల్ ఉంటుంది, అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, గరస్మంతుడు చాలా మంచి ఫ్రెండ్, ఓకే. అండ్ మీకు అయ్యప్ప ఉన్నాడు, తనకు నెమలి లాగా ఫ్రెండ్ ఉంటాడు. మన శివుడు ఉన్నాడు, తనకు క్రూరమైన ఒక పాము కూడా ఫ్రెండే, అవునా. అట్లా ప్రతి జీవికి, ఈవెన్ పార్వతికి సింహం, అంత క్రూరం, అసలు సింహం అక్కడ ఉంటేనే మనం భయపడతాం, కానీ ఆయన అంత క్రూరం కూడా ఆమె ప్రేమతోని తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంది కాబట్టి క్రూరం కూడా తను ప్రేమగా మారిపోతుంది. సో ప్రతి జీవి పట్ల అనేది ఒక కుటుంబం, దాన్ని మళ్ళీ మనం వేరు చేయకూడదు. ప్రతి ఎనిమల్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్. సో అవర్ లైఫ్ స్టైల్ ఒక పార్ట్ కాబట్టి మనం దేన్ని మన స్వార్థం కొరకు హింసించకూడదు. కానీ మనం చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నది ఏంటి అంటే, మనం ఏదన్నా బలిస్తే మన ఫ్యామిలీకి ఎంతో మంచి జరుగుద్ది, లేదంటే మన కుటుంబానికి ఏదైనా మనకి కోరికలు ఉంటే మనం మేకని బలవడం కానీ ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. సో దేవతలే మనకి ఇట్లా అడుగుతారు అని చెప్పి. సో మరి దానికి ఎక్స్ప్లెనేషన్? సో నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ఇక్కడ ఏంటిది అంటే దేవునికి అందరూ సమానమే. ఒక చెట్టు, ఒక ఎనిమల్స్, మనుషులు, దేవుళ్ళు అందరూ సమానమే. అంటే దేవుడు ఎప్పుడు అవుతాడంటే వేరే వాళ్ళ దేవుడు అని చూస్తేనే దేవుడు అవుతాడు. ఈవెన్ కొందరు దేవుళ్ళు రాక్షసు దానిలో కూడా దైవత్వం చూస్తారు. ఎగ్జాంపుల్ మీకు రాముడు రావణాసుని చనిపోతే ఆయన బాధపడ్డాడు, చంపేసిన. అయ్యో నేను రావణుకి 10 గుణాలలో మంచి ఉన్నాయి, ఒక్క గుణమే నేను చంపాల్సింది అతన్ని, కానీ నేను 9 మంచి గుణాలని కూడా నేను ఆయన చంపిన అని చెప్పేసి రాముడు బాధపడతాడు. ఒక్క గుణమే తను బాధ కలిగించింది రామునికి, మిగతా అన్ని గుణాలు తను మంచి రాజు, లేకపోతే మంచి రాజ్యం, ప్రజల్ని మంచిగా చూసుకుంటాడు, ప్రకృతిని బాగా చూసుకుంటాడు, మంచి భక్తుడు, చాలా మంచి గుణాలు ఉన్నాయి తనకు కూడా. సో అట్లా నిజమైన దైవం ఎవరు అంటే ప్రతి ఒక్కరిదైనా దైవం కల గుణాలను చూసేవాడే రియల్ అయిన దేవుడు. అది ప్రతి దేవుడు కూడా హింసా జీవితం అంటే అహింస లైఫ్ స్టైల్లో ఉంటాడు కాబట్టి వాడు దేవుడు అయిపోతాడు. హింసలో ఉండి దేవుడు అని ఒకరిని చూపెట్టు, మీరు తను హింస చేస్తాడు, అటువంటి ఎవరైనా దేవుళ్ళు మీరు ఉన్నారు అంటే
చెప్పండి. ఒకవేళ వాళ్ళు బలి కోరుకుంటారు. బలి అనేది ఇప్పుడు మేకను కోసిన, కోడిని కోసిన, ఈవెన్ నన్ను కోసిన అది బలే. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవులే, అవునా కదా? సో ఏ దైవము బలి కోరుకోదు. ఒకవేళ ఏదైనా దైవం బలి కోరుకుంది అంటే అది దైవం కాదు. ఎందుకంటే ప్రతి తల్లి చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా ఎవరికైనా కానీ ప్రేమ ఒకటే విధంగా చూస్తుంది, అవునా కదా? ఆ తల్లి ఆ ప్రేమ డిఫరెంట్ గా చూస్తే ఆ తల్లి కాదని అంటాం డైరెక్ట్. ఇప్పుడు ఒక చెయ్యికి కాలు వినాయం కాదు, ఒక కొడుకు చెయ్యి వినాయం కాదు అని అట్లా అనగలుగుతా తల్లి? అనలేదు. ఎందుకంటే ప్రతి జీవిని ప్రేమలాగానే వస్తుంది. అలాగే మన అందరి గల్ల అమ్మనే, ఈ భూమాత అందరిని గల్ల అమ్మనే. ఓకే, అప్పుడు ఆ పరమాత్మ అయినా కానీ, ఆ భూమాత అయినా కానీ, ఎవరైనా కానీ ఆ తల్లి మనం అందరము అనుకుంటే తనకు బాధ అనిపేదా? అయ్యో నా చిన్న కొడుకుని బలిస్తుంది, నా వీళ్ళ కొడుకు బలిస్తున్నారు, వీళ్ళని చంపుతున్నారు, వాళ్ళంత తను బాధపడతారు కదా. బాధపడ్డప్పుడు అప్పుడు మనం అనుకుంటాం మనం ఒకటి ఇస్తే వస్తుందని. మనం ఇచ్చేది బాధ, మళ్ళీ నీకు వచ్చేది బాధనే వస్తుంది. సో మనం ఏదైతే ఇస్తామో అదే మనకు వస్తుంది. నువ్వు ప్రేమ ఇచ్చినావు అనుకో, ప్రేమ వస్తుంది. సో బలులు అనేటి ఓన్లీ ఆ యొక్క జంతువుల యొక్క గుణాలను బలి చేయడానికి. ఇప్పుడు మేక ఉంది, అన్నిటికీ తొందర భయపడుతుంది. సో మీకున్న భయాన్ని బలి ఇచ్చేసాం. కోడి ఉంది, ఇట్స్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కోడి. సో ఆ కన్ఫ్యూజ్ ని బలి ఇచ్చేసాం. సో కాదు, తనలో ఉన్న ఇప్పుడు దున్నపోతుంటది, దున్నపోతు కొంచెం లేజీగా ఉంటది, నీ దగ్గర ఉన్న లేజీని బలి ఇచ్చేసాం. అంటే నీ ఎలిమెంట్స్ ఎవరైతే చెడు గుణాలు ఉన్నాయో ఆ చెడు గుణాలను బలి ఇయడమే రియల్ అయిన బలి. సో మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చామంటే బలి ఇవ్వకపోతే అమ్మవారు ఆగ్రహం చెందుతారు, కోపం వస్తుంది, దానివల్ల మళ్ళీ మనకి శాపం వస్తాయి. సో మరి ఇప్పుడు ఇవన్నీ ఈ రకంగా మనం మార్చుకోవాలి అని చెప్తున్నారు. సో అలాగే మనకి ఫుడ్ విషయానికి వస్తే మనం చిన్నప్పటి నుంచి ఏంటి, నాన్ వెజ్ తింటే మనకి బలం, ప్రోటీన్స్ అన్ని నాన్ వెజ్ నుంచి మనకు వస్తాయి. వెజ్ లో అన్ని మనకి సరిపడా ప్రోటీన్స్ అనేవి మనకు దొరకవు. సో మరి మన వెజిటేరియన్ లో అన్ని సరిపడా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, లేదంటే నాన్ వెజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, సో మీరు చూస్తే మనం ప్రైమరీ సోర్స్ అనేది ఏంటిదో చూడాలి లైఫ్ లో. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ అంటే మొదటి నుంచి వచ్చిన సోర్స్ ఏంటి? శక్తి. ఫస్ట్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ శక్తి వచ్చేది మనకు సూర్యుని నుంచి వస్తుంది. ఓకే, అలా అని మనం ఏం ఫుడ్ లేకుండా ఓన్లీ సూర్యుని నుంచి వెళ్ళి శక్తిని తీసుకొని బతికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఋషులు పెద్ద పెద్దగా ఉన్నారు. సో మనం ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళలేం, లైక్ అంత ఓన్లీ సూర్యుని నుంచి వెళ్ళి తీసుకొని డైరెక్ట్ తీసుకోలేము. కాబట్టి ఆ సూర్యుని నుంచి వచ్చిన శక్తి మొక్కలకు వస్తుంది, ఫస్ట్ భూమికి మొక్కలకు వస్తుంది. సో ఆ మొక్కల నుంచి వెళ్ళి జంతువులకు వస్తుంది. అంటే మొక్కలలో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. అవి జంతువులు తీసుకొని జంతువుల నుంచి వెళ్ళి మనం తీసుకుంటాం. అంటే మీరు చూడండి, సూర్యుడి నుంచి వచ్చే 1000 శక్తి వస్తే అది మొక్కలకి ఇచ్చేరకు 500, 600, 700 అవుతాయి. ఓకే, మళ్ళీ జంతువులు తీసుకుంటే 300 అవుతాయి. ఆ జంతువుల నుంచి నువ్వు తీసుకుంటే 200 అవుతాయి. అదే నువ్వే మొక్క నుంచి డైరెక్ట్ తీసుకున్నావు అనుకో 700 అవుతాయి. అందుకొరకే మనం పురాణాలలో చూడండి, ఎక్కడ 4 పూటలు తినాలి, 5 పూటలు తినాలని ఎక్కడ వాళ్ళు తినేది ఒకటే పూట తింటారు. అంటే ఫుడ్కి పెద్ద ప్రియారిటీ ఇయ్యరు. ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది మార్నింగ్ ఇవ్వడం, సన్తో ఎక్స్పోజ్ కావడం, సన్ నుంచి ఎనర్జీ తీసుకోవడం, వాటర్తో ఉంటే వాటర్తో ఎనర్జీ ఎక్కువ తీసుకోవడం. సో దీని మీద మన పురాతనలు బాగా రీసెర్చ్ చేశాయి. అంతేగాని 4 పూటలు డిన్నర్ తినండి, 4 ప్రోటీన్స్ తినండి అని ఎక్కడ లేదు. ఇప్పుడు రీసెర్చ్ అంటే మనం ఏదో యుఎన్ వేరే కంట్రీస్ చెప్పిన మాటలు వినాలని చూస్తున్నాం. మరి ఎందుకు మన పురాతనలు, మన తాతలు, మన ఋషులు చెప్పినవి కూడా వాళ్ళకన్నా జ్ఞానులు కాదు కదా, వీళ్ళే జ్ఞానులు కదా. సో వీళ్ళని ఎందుకు మనం ఉద్దేశించి తీసుకోకూడదు? మన ఋషులు చెప్పిన ఉద్దేశించి ఎందుకు మార్నింగ్ 4 o'clock లేవలేవు? ఎందుకు మనం
మార్నింగ్ సూర్యోదయానికి నమస్కారం ఎందుకు పెట్టలేం? ఎందుకు మనం మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోలేం? ఎంతో మంది ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నారు ఒక్క పూటే అన్నం తినే వాళ్ళు, చాలా హెల్దీగా ఆరోగ్యంగా పెద్ద పెద్ద మెడల్స్, గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫుడ్ అనేది అంత ప్రియారిటీ కాదు, నీ మనసు అనేది చాలా ప్రియారిటీ. సో నువ్వు మనసు శుద్ధిగా ఉంటే నువ్వు ఏ ఫుడ్ తీసుకున్నా నీ శరీరానికి అది సెట్ అయిపోతుంది. ప్రోటీన్స్ అని చాలా మంది అంటారు, ప్రోటీన్స్ రాదు మాకు ప్రోటీన్ అంటే. ఇప్పుడు కోడి, మేక తినేది ప్రోటీన్, ఆకుల నుంచే ప్రోటీన్ వస్తుంది తనకి. ఓకే, అవే ఆకులు మనం డైరెక్ట్ తీసుకుంటే ఇట్ విల్ కమ్ ప్రోటీన్ టు డైరెక్ట్లీ టు అస్. సో నువ్వు హెల్దీగా ఉండగలుగుతావు, నువ్వు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే, ఎందుకంటే నేచర్గా బతకగలుగుతున్నావు. ఇప్పుడు మేక చూడండి, మేక నాన్ వెజ్ తినబట్టి తింటుంది, తినేది. అదే పులిని వెజిటేరియన్ తినబట్టి తింటుందా? తినేది. ప్రకృతి పరంగా వాళ్ళకి అది డిసైడ్ అయిపోయింది. అట్లా అని ఇప్పుడు నేను పచ్చి మాంసం తినగలుగుతానా? ఎందుకంటే ఇట్స్ నాట్ డైజెస్టబుల్. అవునా కదా? అందుకొరకే మన వాళ్ళు వండడము కష్టమే, మాంసం తేవడం కష్టమే, వేటాడడం కూడా కష్టమే. చూడండి ఎన్ని బాధలు ఉన్నాయో. ఆకులు అంటే ఇట్లా డైరెక్ట్ వెళ్ళి తెంపుకుంటాం హింస లేకుండా. వేటాడడం, ఇక్కడ ఇతను వేటాడతాడు, తను జంతువు కూడా బాధపడుతుంది, వేడేటప్పుడు ఇతను కూడా ఎండచ్చిపోతుంది. ఓకే, తను వండేటప్పుడు ఇంటికి తీసుకొస్తే కూడా అది బాధపడుకుంటూ వస్తుంది ఒక ఎనిమల్, ఎందుకంటే నన్ను చంపుతారని దానికి తెలుసు. ఓకే, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కూడా దాన్ని వండేటప్పుడు బాధపడతారు, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. నాన్ వెజ్ వండాలంటే చాలా శక్తిని వాళ్ళు కూడుకున్న పని. ఓకే, అక్కడ బాధ కలుగుతుంది. సో అవన్నీ బాధలు, ఎమోషన్స్ అన్ని ఆ ఫుడ్ లోకి వెళ్ళిపోతాయి. సో వీళ్ళు ఎవరైతే ఆ ఫుడ్ తీసుకుంటా ఉంటారో వాళ్ళ లైఫ్ లో అటువంటి లైఫ్ స్టైల్ మొత్తం కనబడుతుంది అన్నట్టు. అంటే ఇంట్లో బాధలు, ఇంట్లో అనారోగ్యము, ఏమైనా పనులు ఉంటే కరెక్ట్ జరగకపోవడం, మనసు కరెక్ట్ ఉండకపోవడం అనేది ఇందులో ఒక పార్ట్. అంతేగాని ఫుడ్ అన్నిటికీ మూలం అనలేము, వాళ్ళ మనసు కూడా ఒక కారణం ఉంటుంది. కానీ నువ్వు ఫుడ్ ఎప్పుడైతే చేంజ్ చేస్తావో నీ మనసు అనేది చేంజ్ అయిపోతుంది. అంటే వాట్ ఎవర్ యూ టేక్, అంటే నువ్వు ఏదైతే తీసుకుంటావో అదే నువ్వు ప్రేమని తీసుకుంటే నువ్వు ప్రేమ అయిపోతావు, నువ్వు ఒక భయాన్ని తీసుకుంటే భయం తీసుకుంటావు. అంటే నీ ప్లేట్లో నాన్ వెజ్ ఉంటే ఆర్ వెజిటేరియన్ ఉంటే యూఆర్ జస్ట్ టేకింగ్ ఓన్లీ ఎమోషన్స్. మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆలోచిస్తే యూఆర్ జస్ట్ టేకింగ్ ఎమోషన్స్ ఆఫ్ ద ఫుడ్. ఒక ఎనిమల్ యొక్క ఎమోషన్స్ ఏంటిది? అక్కడ చనిపోయేటప్పుడు భయం, ఆ భయాన్ని నువ్వు తీసుకుంటున్నావు, సో భయం నీకు వస్తుంది. సో మరి ఈ అహింస ఫౌండేషన్ అనేది ఎట్లాంటి కమ్యూనిటీస్ తో కూడా వర్క్ చేయాలనుకుంటుంది? సో ఓన్లీ ఈ కమ్యూనిటీ మాత్రమేనా, లేదంటే అన్ని కమ్యూనిటీస్ ని కలుపుకుంటూ వెళ్ళి ఏదైనా యాక్టివిటీస్ చేస్తుందా? ఓకే, సో ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ సేమ్ థింగ్. అహింస అంటేనే వసుదైక కుటుంబం. ఓకే, సో ఎవరైతే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, మేము చాలా అబ్జర్వ్ చేసాము. కొన్ని గ్రూప్స్ సాయిల్ కొరకే పనిచేస్తాయి, కొన్ని గ్రూప్స్ ఓన్లీ ఆవుల కొరకే పనిచేస్తాయి, కొన్ని గ్రూప్స్ జంతువుల కొరకు పనిచేస్తాయి, కొన్ని గ్రూప్స్ బట్టలు క్లోతింగ్ కొరకు పనిచేసేవి ఉన్నాయి. నేను చూసేది ఇది అహింస క్లోత్ ఇది. సో కొన్ని గ్రూప్స్ ఓన్లీ హ్యూమానిటేరియన్ గురించి పనిచేస్తాయి, అంటే ఓన్లీ మనుషుల గురించే పనిచేస్తారు. సో ఈ అహింస అనేది అందరి గురించి పనిచేస్తుంది, మట్టి గురించి పనిచేస్తుంది, జంతువుల గురించి పనిచేస్తుంది, అండ్ క్లోతింగ్ అంటే ఇండస్ట్రీ క్లోతింగ్ వేసుకున్న బట్టల గురించి కూడా పనిచేస్తుంది, అండ్ మనుషుల గురించి కూడా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరిని ఒకటే వేదికకి తీసుకురావాలనేది మెయిన్ ఉద్దేశం. అలయన్స్ తీసుకోవాలి, అందరు కలిసి వర్క్ చేయాలి. భూమిని ఖరాబ్ చేయకుండా ఉండడం కూడా హింసనే, భూమిని ఖరాబ్ చేసి పంటలు పండియడం కూడా హింసనే. ఏమైనా చూడండి, భూమిని ఖరాబ్ చేసి మనం మందులు వేస్తాం, అది ఆబ్వియస్లీ హింస వస్తుంది. అందుకొరకే ఎంతమంది రైతులు ఎంతోమంది బాధపడుతున్నారు. సో ఇప్పుడు మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఇప్పుడు జీరో బడ్జెట్ అని మస్తు లైఫ్ స్టైల్ పెరిగింది. సో ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా వ్యవసాయం చేసేస్తాయి, వచ్చిన కాడికే నువ్వు ఏం పెట్టలేదు కాబట్టి నీకు ఎంత వస్తే అంత లాభం. నువ్వేం పెట్టలేదు, అక్కడ ఎంత వచ్చినా లాభం. 20 క్వింటల్స్ బ్యాగ్ వచ్చింది అనుకో, నువ్వేం కెమికల్స్ వేయలేదు, 15 క్వింటల్స్ వచ్చావు. అప్పుడు ఇక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి నీకు అది ప్రాఫిటే. సో అట్లా మనం రైతుల దగ్గరికి వెళ్ళి కూడా మేము
జీరో లైఫ్ స్టైల్ వ్యవసాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. దేశీ సీడ్స్ గురించి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ యానిమల్స్ రైట్స్ గురించి అంటే వెగాన్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ గురించి ఎంకరేజ్ చేస్తున్నాము. హోటల్స్లో కానీ మేము ఎంకరేజ్ చేస్తున్నాము. హోటల్స్లో కంపల్సరీ మాకు మెనూ పెట్టండి అని క్యాటరింగ్ సర్వీసెస్, చిన్న చిన్న క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మీ మెనూలో కంపల్సరీ వెగాన్ ప్రొడక్ట్స్ పెట్టుకోండి అని చెప్పేసి. సో అట్లా చిన్న చిన్న సంస్థలకి మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. హెల్పింగ్ కూడా అహింసలో పార్ట్. ఒకరికి సహాయం చేయడం అనేది అది నీ జీవిత లక్ష్యం. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది అంటే నువ్వు ఎప్పుడు నీకు కడుపు నిండితే ఎప్పుడు నువ్వు ఎదుటి వారి గురించి ఆలోచించడం స్టార్ట్ చేయాలి. సో అది కూడా అహింస పార్ట్ ఆఫ్ లైఫ్. సో అందరినీ కలిసి ముందటికి వెళ్ళడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ సంస్థ ద్వారా ఇప్పుడు వరకు మీరు చేసిన యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. సో వాటి ద్వారా ఎవరైనా మార్పు చెందారా, లేదంటే మీరు ఎవరి జీవితాలను మార్పు తీసుకురావడం డైరెక్ట్ గా చూసారా? సో ఈ యాక్టివిటీస్ కి ఏదన్నా ఒక ఫలితం అనేది మీరు చూసారా? ఓకే. సో నా ఉద్దేశంలో మనం ఎవరిని మార్చలేం. నా ఉద్దేశంలో మనం ఎవరిని మార్చలేం. ఎవరిని మార్చగలుగుతామంటే ఎవరికైతే ఆ ఇంట్యూషన్ ఉందో, నాకు మారాలనే ఇంట్యూషన్ ఉంది, నాకు ఒక సహాయం కావాలి అనే ఇంట్యూషన్ ఉందో వాళ్ళు మాత్రమే మారగలుగుతారు. ఎందుకంటే చాలా మందికి నాలెడ్జ్ లేదు. వాళ్ళకు మారాలని ఉంది కానీ ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే నాలెడ్జ్ లేదు. ఓకే. సో అటువంటి నాలెడ్జ్ అహింస ఇస్తుంది. దీనివల్ల నాకు చాలా మంది, నేను సింపుల్ గా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే చాలా మంది మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము అనుకున్నాము ప్రోటీన్ అంటే ఓన్లీ నాన్ వెజ్ కావచ్చు, మీరు పీనట్ కట్ అని పెడుతున్నారు, డిఫరెంట్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది. ఇక్కడ మేము వాళ్ళని మార్చలేదు, కానీ వాళ్ళకు ఉద్దేశం ఉంది మారాలని, కానీ వాళ్ళకి సోర్సెస్ తెలియదు. మారాలి అంటే సోర్సెస్ తెలియదు. అది మా తరపున మేము ఉడత భక్తి లాగా కొంచెం నాలెడ్జ్ మాత్రం స్ప్రెడ్ చేస్తున్నాం. అంతేగాని మేము వాళ్ళ జీవితాన్ని మార్చే అంత శక్తి మా దగ్గర లేదు. కాకపోతే ఎవరైతే మారాలనుకున్నావో వాళ్ళకి సహాయం చేయగలుగుతాం. ఇది మేము మా యొక్క ఉద్దేశం. సో మరి ఈ అహింస లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మరి ఆచరణ అనేది నిజంగా సాధ్యమైన పనేనా? ఇది సాధ్యం అంటే 100% సాధ్యమే. కాకపోతే మా వల్ల ఏం జరుగుతలేదు. ఓకే. ఎందుకంటే ప్రకృతి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ప్రకృతి ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ప్రకృతి వల్ల అంటే ప్రకృతితో మేము ఈ ప్రచారానికి మేము స్టార్ట్ చేశాము, కానీ ప్రకృతితోనే మనం నడవాలనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు రీసెంట్లీ వస్తే కరోనా. ఓకే. కరోనా వల్ల చాలా మంది ఇంపాక్ట్ పడ్డారు, కానీ వాళ్ళకి అప్పుడు అర్థమైంది మనం ప్రకృతికి దూరం వెళ్తున్నాం. సో ప్రకృతికి దూరం వెళ్ళడం వల్ల ఎన్నో అజార్డర్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతాం. చిన్న ఆక్సిజన్ సిలిండర్ లేకుంటే ఎంతో మంది చనిపోయారు. సో అలాగా ప్రకృతి నుంచి దూరం తగ్గిపోయిందని ఒక చిన్న జలక్ లాగా ఇచ్చింది అంతే ప్రకృతి. ఎప్పుడైతే ప్రకృతి అట్లా అలర్ట్ చేసిందో చాలా మంది ఫుడ్ చేంజెస్ ఆటోమేటిక్ గా చేంజ్ చేశారు. యోగా చేయడము, యోగా డే కండక్ట్ చేయడము, మెడిటేషన్ డే కండక్ట్ చేయడం ప్రపంచం లెవెల్లో. ఇప్పుడు మేము అనుకున్నాం, ఏం చేస్తున్నాం, మేము ఎక్కడైనా కానీ అందరూ వెగాన్సే కనబడుతున్నారు మాకు. ఎందుకంటే ఇది నేను క్రియేట్ చేసుకున్న ప్రపంచం. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ అనుకుంటారు ఇది నా కంట్రీ అంటారు. కంట్రీ కాదు, నీ ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కడ నడిచినా నా ఫ్రెండ్స్ వెగాన్సే ఉంటున్నారు, మా ఎంప్లాయీస్ వెగాన్సే ఉంటున్నారు. నేను ఇక్కడ ఈవెంట్కి వెళ్ళినా అందరూ వెగాన్సే కనబడుతున్నారు. నాకు వేరే వాళ్ళు కనబడతలేరు, నా లోకంలో అసలు వేరే వాళ్ళే లేరు. లేకపోతే నేను బిజినెస్కి వెళ్తే నా బిజినెస్ పార్ట్నర్స్ మంచిగా మాట్లాడుతున్నారు, అహింస లైఫ్ స్టైల్లో మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. నాకు నా ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేస్తున్నారు నా కంపెనీ గ్రోత్ కావడానికి. నా పార్ట్నర్స్ హెల్ప్ చేస్తున్నారు. నేను క్లయింట్స్ దగ్గరికి వెళ్తే క్లయింట్స్ ఆటోమేటిక్గా బిజినెస్ ఇస్తున్నాడు.
సో నేను ఇక్కడ ఏం అడగకుండా నాకు పనులు జరిగిపోతున్నాయి. ఓకే ఓకే, సో ఇక్కడ మనము మారితే ఓకే ప్రపంచంతో సంబంధం లేదు. ఓకే ప్రపంచం ఎట్లనే నీకు సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ మారినవా, నువ్వు మారినావు ఇంకో ప్రపంచం నీకు మారినట్టు కనబడుతుంది. ఓకే నువ్వు మారినంత వరకు ప్రపంచం ఎప్పుడు తప్పుడుగా కనబడుతుంది. యాక్చువల్లీ ఈ ప్రపంచం ఆల్రెడీ కంప్లీట్గా అహింసలనే ఉంది, హింసలు ఎక్కడ లేదు. అవునా కదా? ఎందుకంటే నేను చూసే ప్రపంచం 100% అహింసలనే ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళు హింస ఉంది ప్రపంచం మీద ఇప్పుడున్న కాలంలో బాగలేదు అంటే వాళ్ళ దృష్టి ఆ విధంగా ఉంది. నేను ఎప్పుడు చూసినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ ఒక దైవంతో మాట్లాడిన ఫీలింగ్ నాకు వస్తుంది. అప్పుడు నేను దైవంతో ఫీలింగ్ మాట్లాడుతున్నా అంటే అప్పుడు నేను ఏ లోకంలో ఉన్నట్టు, దైవ లోకంలో ఉన్నట్టే కదా. సో అందుకొరకే మనం చూసే దృష్టి, మనం చేసే ఆలోచన మారితే ప్రపంచం మారిపోతుంది. ఇది ఈ అహింస లైఫ్ స్టైల్ అనేది ఏదో ప్రపంచాన్ని చేంజ్ చేయడానికి కాదు, ఓన్లీ వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ ఆనంద స్థితిని మార్చడానికి మాత్రమే అహింస. సో ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే ఈ అహింసను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అంటే అహింస లైఫ్ స్టైల్ అనేది చాలా కష్టమైన లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నారు. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అహింసతో జీవించాలి అంటే మనం ఎట్లాంటి చిన్న అలవాట్లతో మనం స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నేనే అహింసలా జీవించాలి అనుకుంటున్నాను, ఎట్లాంటి జీవికి కూడా హాని కలిగించకుండా. సో మరి నేను ఎట్లాంటి అలవాట్లు ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఓకే, సో నేను నా పర్సనల్ లైఫ్లో నేను చేంజెస్ చెప్పగలుగుతాను. నేను ఫస్ట్ సింపుల్గా ప్రకృతికి విరుద్ధంగా వెళ్తలేను, ప్రకృతికి 100% ప్రకృతి సహకారంతోనే వెళ్తున్నాను. మార్నింగ్ అంటే నా జీవితం నేను ఎప్పుడూ ఒకటే రోజుని నేను జీవిస్తాను. ఈ రోజు మాత్రమే నా జీవితం, అంటే నేను బతికేది ఒకటే రోజు, అది ఈ రోజు. ఓకే, సో ఆ విధంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఆ ఒక్క రోజు నేను అహింసావాదిగా ఉంటా. రోజు నేను మార్నింగ్ ఇలా అనుకుంటా, ఈ రోజు నేను అహింసావాదిని, నేను ప్లాస్టిక్ అంటే ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అయిన ఏమి దురుద్దేశంతో ఏం ఖరాబ్ చేయకుండా ఉంటాను. సో బయటికి సింపుల్గా వెళ్తే నా ఓన్ బ్యాగ్, క్యారీ బ్యాగ్, బట్టర్, క్లాత్ ఉంటుంది, అది తీసుకెళ్తాను, వాటర్ బాటిల్ తీసుకెళ్తాను. సింపుల్గా జీవించడం, మీరు అంత కాంప్లికేటెడ్ కాకుండా. నేను నా ఎంప్లాయీస్ తోని ప్రేమగా మాట్లాడతాను, నా పార్ట్నర్స్ తోని, నా క్లయింట్స్ తోని ప్రేమగా మాట్లాడతాను. నేను ఇంట్లో ఫ్యామిలీతో మంచి ప్రేమగా ఉంటాను, నా పిల్లలతోని ప్రేమగా ఉంటాను, మా తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటాను, మా వైఫ్ తోని ప్రేమగా ఉంటాను, మా ఫ్రెండ్స్ తోని ప్రేమగా ఉంటాను. నాకు కనబడే ప్రతి ప్రపంచం నా దగ్గర ఉండే నాకు ఎనిమల్స్, మా ఇంటి ముందరికి ఎన్నో ఎనిమల్స్ వస్తాయి, ఆ ఎనిమల్స్ తో కూడా నేను ప్రేమగా ఉంటాం. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా దానికి ఫుడ్ ఆఫర్ చేస్తాను, అండ్ ఉన్న చెట్లకు మొక్కలకి నీళ్లు పోయడానికి నేను ట్రై చేస్తాను. అంటే ఇది వెరీ సింపుల్, నువ్వు ఎంత కాంప్లికేటెడ్ అని కాకుండా నీ వల్ల ఆ రోజు ఎవరు బాధపడకూడదు, ఆ ఒక్క రోజు. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అయ్యప్ప మాల మీరు చూడండి, అయ్యప్ప మాల వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటారు, చెప్పులు వేసుకోకుండా కూడా నడుస్తారు. ఎందుకంటే ఏమైనా చూడకుండా కూడా ఏమైనా తొక్కితే జంతువులు అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా బాధపడతాయని. సో అట్లా చాలా అంటే నేను బాగా నేర్చుకునేది ఏంటంటే మా తాతలు, మా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ అహింస లైఫ్ స్టైల్ అనేది నేను నేర్చుకున్నాను ఎప్పుడు. కాకపోతే ఇప్పుడున్న ప్రపంచం జీవితంలో మనము ఈ డిజిటల్ యుగంలో మనము వేరే లోకానికి వెళ్ళిపోతున్నాం, అంటే ప్యూర్లీ మాయ లోకంలోకి వెళ్తున్నాం. కానీ నిజమైన జీవితం అంటే ప్రకృతితో గడపడం. సో ప్రకృతితో గడపడం చాలా సింపుల్, వెరీ సింపుల్. నువ్వు మార్నింగ్ లేవగానే 2 గ్లాసులు 1 గ్లాస్ వాటర్ తాగడం ఏమైనా ఖర్చుతో పడిందా? ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేస్తావు, దానికి ఏమైనా ఖర్చు పెట్టాలా? అది హెల్దీ కదా. మంచి ఫుడ్ తీసుకుంటావు, రా ఫ్రూట్స్, క్యారెట్స్ కానీ లేకపోతే బీట్రూట్ కానీ ఏదైనా మంచి రా ఫుడ్ తీసుకుంటావు, అది ఏమైనా ఖర్చుతో కోరుకునే లిమిటెడ్ నీడ్. ఓకే, మంచి జావా తాగుతావు, రాగి జావా తాగుతావు, అది ఏమైనా ఖర్చుతో కూడుకున్నదా? లేదు, అవునా కదా. మంచి మెడిటేషన్ చేసుకుంటావు, ఖర్చుతో కూడుకున్నదా మెడిటేషన్? లేదు. సో అలాగే నువ్వు ఫ్యామిలీతో మంచి ఆడుకుంటూ పాడుకుంటూ కొంచెంసేపు ఉంటావు, అదేమైనా ఖర్చుతో కూడుకున్నదా? అది లేదు.
సింపుల్ జీవితం, వెరీ సింపుల్. సో నువ్వు వెళ్తావు, ఆఫీస్కి వెళ్తావు, పని చేసుకుంటూ వస్తావు. నీకు అంత మనీ, నువ్వు యాంగ్జైటీ లెవెల్స్ అంత మనీ కొరకు పరిగెత్తడం అనేది ఏమీ జరగదు ఇక్కడ. ఓన్లీ నువ్వు సేవ కొరకు మాత్రమే బతుకుతావు. సేవ అంటే నీ వైఫ్కి సేవ చేస్తావు, మీ పిల్లలకి సేవ చేస్తావు, మీ తల్లిదండ్రులకు సేవ చేస్తావు, నువ్వు వచ్చిన కంపెనీలో వచ్చిన ఎంప్లాయీస్కి సేవ చేసుకుంటావు, ప్రకృతికి సేవ చేస్తావు. నువ్వు సేవా భావం అని ఒకటి మైండ్లో ఉన్నదనుకోండి, ఆ రోజు నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. సేవలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని బాధ పెట్టవు. అంటే ఇఫ్ యూ వర్క్ యాజ్ వాలంటరీ సర్వీసెస్, ఏదైనా ఎక్కడికైనా వాలంటరీ సర్వీసెస్ చేస్తే నువ్వేం ఎక్స్పెక్ట్ చేయవు. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావు? సో ఓన్లీ సంతోషం, చేసిన సేవకు నీకే సంతోషం వస్తుంది. సో అలాగే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఓన్లీ వాలంటరీ సర్వీసెస్ చేసుకుంటున్నాను. సో అదే అహింస లైఫ్ స్టైల్. సింపుల్, వెరీ సింపుల్, కాంప్లికేటెడ్ ఏం లేదు జీవితంలో. సో మరి అహింస అంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అని మీరు వివరించారు. మరి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కానీ సో ఈ లైఫ్ స్టైల్ అనేది మనం ఎట్లా అప్లై చేయొచ్చు? సో ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక అహింస లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు చేయాలంటే సో లార్జర్ లెవెల్లో పెద్ద పెద్ద సంస్థల్లో ఈ లైఫ్ స్టైల్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మా కంపెనీలో అయితే, మేము డెల్టా క్యూబ్స్ లో అయితే మేము ఏ ఎంప్లాయీస్ కి టార్గెట్స్ కానీ ఓకే నువ్వు ఇది చెయ్యి, ఇది కంపల్సరీ చెయ్యి అని చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే మేము 100% ఫ్రీడమ్ ఇస్తాం. ప్రతి ఎంప్లాయీస్ కి 100% ఫ్రీడమ్ ఉంటుంది. తన ఓన్ ఆలోచనలతోనే మనం వర్క్ మాత్రమే ఇస్తాం, కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, సో దీనివల్ల ఏమైతుందంటే ఎంప్లాయీస్ ఫ్రీడమ్ లాగా ఫీల్ అవుతాడు. అంటే మీకు కామన్ గా స్ట్రెస్ ఉండి 3-4 అవర్స్ చేయాల్సిన వర్క్ వాళ్ళు 30 మినిట్స్ 1 అవర్లోనే వర్క్ కంప్లీట్ చేసేయగలుగుతారు. ఓకే, ఇంకొకటి వాళ్ళు ఇప్పుడు స్ట్రెస్ లైఫ్లో ఉండి బాండెడ్ లైఫ్లో ఉంటే వాళ్ళు 8 అవర్స్ 10 అవర్స్ టైం అని ఆలోచిస్తారు. కానీ ఫ్రీడమ్ లైఫ్లో ఉంటే వాళ్ళు 20 అవర్స్ కూడా చేయగలుగుతారు. ఫ్రీడమ్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఇది హాలిడేనా, ఇది వీకెండ్ అని ఎవరు చూడరు. ఎందుకంటే మనం ఫ్రీడమ్ ఇస్తున్నాం, వాళ్ళ కంపెనీ కూడా ఫ్రీడమ్ ఇస్తారు. సో అప్పుడు వాళ్ళ కంపెనీ కూడా ఓకే ఇది కంపెనీ అని సెపరేట్ చేయరు. ఓకే ఇది మన కంపెనీ, మనం కంపెనీతో మనం వర్క్ చేయాలి అనే ఒక్క ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వగలుగుతామో, బ్లైండ్ బిలీవ్ చేయగలుగుతామో, ఎంప్లాయీస్ అందరు నీ కొరకే పనిచేస్తారు. అండ్ మేము మా ఎంప్లాయీస్ కొరకే ఎప్పుడు పనిచేయం. మా ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ కొరకు మేము పనిచేస్తాం. మా ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ హ్యాపీగా ఉందనుకో, ఆటోమేటిక్ మా ఎంప్లాయీ హ్యాపీగా ఉంటాడు. మా ఎంప్లాయీ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. సో అందుకొరకే మేము ఫీడ్బ్యాక్ తీసుకునేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మేము ఎప్పుడు వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోం. వాళ్ళ ఫ్యామిలీకి చేసి బిహేవియర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు బాగున్నాడా, బిహేవియర్ తను ఇంత ఉంది కానీ ఇప్పటికి మీకు ఎలా అనిపించింది, సో అని చెప్పేసి మేము పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ బిహేవియర్ మేము రివ్యూస్ తీసుకుంటాం. సో ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తారు మా హస్బెండ్ ఇలా మారాడు, లేకపోతే మా బాబు ఇలా మారాడు, చాలా బాగా అనిపిస్తుంది మాకు, మేము ఆ కంపెనీలకి మేము బయటకు వెళ్ళాం. ఆటోమేటిక్గా అక్కడ రెస్పాన్స్ అనేది ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రెస్ పెట్టారనుకో, అది తీసుకెళ్లి ఫ్యామిలీలో స్ట్రెస్ చేస్తాడు. ఫ్యామిలీ బాగుండాలకో ఫ్యామిలీ వాళ్ళు తన మీద స్ట్రెస్ చేస్తారు. మళ్ళీ ఆ స్ట్రెస్ తీసుకొచ్చి మళ్ళీ కంపెనీలో పడితేస్తారు. నేను ఫ్రీడమ్ ఇస్తున్నా మా ఎంప్లాయ్కి, ఆ ఫ్రీడమ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాడు, ఆ ఫ్యామిలీ కూడా తనకు ఫ్రీడమ్ ఇస్తుంది, మళ్ళీ ఆ ఫ్రీడమ్ కూడా నాకు వస్తుంది. ఇప్పుడు నేను చాలా ఈవెంట్స్కి వెళ్తా, కార్పొరేట్ ఈవెంట్స్కి వెళ్తా, అన్ని నేను మొత్తం 100% డెలిగేషన్ చేసి వెళ్ళిపోతా. ఎక్కడ నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు పట్టుకొని ఉండు అని నేను ఎప్పుడు మాట్లాడా. కానీ మేము ఇప్పుడు మాకుండా ROI ఈజ్ సూపర్ గ్రోత్. ఏ కరోనాలో కానీ ఎక్కడ కానీ మాకున్నంత గ్రోత్ ఎక్కడ లేదు. మాకు ఆల్మోస్ట్ 20-25% ఎప్పుడు ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్రీడమ్. మీరు ఎంత ఫ్రీడమ్ ఇస్తే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కట్టేసి పట్టుకుంటే దెన్ ఇట్స్ బికమ్ ఎ స్ట్రెస్ ఫర్ యూ. సో కామన్ పీపుల్ ఎవరన్నా సరే ఈ మూమెంట్ లో వాళ్ళు కూడా ఒక భాగం అవ్వాలి అనుకుంటే సో మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మాకు వెబ్సైట్ ఉంది, అహింస అలయన్స్ అనే వెబ్సైట్ ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ లో ఉంది.
వాళ్ళు వాలంటరీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ దట్, అంటే ఒక ఇవ్వడం అనేది మా దగ్గర 3 కాన్సెప్ట్స్. ఇవ్వడం మనసు పరంగా అంటే బుద్ధి పరంగా మేము చెప్పిన వర్డ్స్ 10 మందికి చెప్పడం కూడా ఇవ్వడమే. ఓకే, వాళ్ళు ఫిజికల్గా వచ్చి మాకు ఏమైనా వర్క్ చేసినా అది కూడా ఇవ్వడమే. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ దగ్గర 1 రూపీ 2 రూపీస్ ఏమైనా మనీ ఉన్నా అది కూడా ఇవ్వడమే. అంటే ఖచ్చితంగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ మేము బిల్డ్ చేస్తాం. వాళ్ళు నేర్చుకున్నది 10 మందికి పంచితే చాలు. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ వచ్చిందో మన వాళ్ళ కంటెంట్ 0.1%, 0.001% ఎంతో కొంత ఈ జీవితంలో నాకు ఈ పాడ్కాస్ట్ వల్ల మంచి హ్యాపీగా అనిపించింది, ఇది బాగుంది అంటే 10 మందికి చెప్తే చాలు. వాళ్ళు ఆ మాటలు చెప్తే మాకు వాళ్ళు వాలంటరీగా వర్క్ చేసినట్టే. వాళ్ళు మనం డైరెక్ట్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్. సో మీ అహింస ఫౌండేషన్ ద్వారా మీరు చేసే యాక్టివిటీస్ కానీ అట్లాగే మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా చాలా బాగుంది. సో ఈ బిజీ లైఫ్ లో సో అదేమంత కష్టం కాదు, సో చాలా సింపుల్ గా జీవించవచ్చు అని మాకు ఒక అవగాహన వచ్చింది. సో అట్లా మేము జీవించడానికి మేము చాలా ట్రై చేస్తాము. సో అలాగే ఇన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కూడా మీకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా 10 మందికి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.